బుక్ మీట్ కి స్వాగతం. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ అలా 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 అనంతంగా. రచించిన వారు తాడిమేటి శ్రీదేవి. ఈ కథ ఈనాడు ఆదివారం ఫిబ్రవరి 25, 2024 సంచిక నుంచి తీసుకోబడింది. ఇక కథలోకి వెళ్తే, కదలకుండా కూర్చోలేవు, బలవంతంగా బొంగరంలా తలాడిస్తూ ఉంటే జడరా వేస్తాను, గట్టిగా కసినింది సుందరి తన 6 ఏళ్ల కూతురు ఉషను. నీకంత విసిగేంటోయ్, పిల్లల్నలా కసురుకుంటేలా, నెమ్మదిగా చెప్పేలా చెప్పాలిగాని. అక్కడే పేపర్ తిరిగేస్తున్న సుందరం ఇలా అన్నాడు. ఓ అబ్బో, చెప్పేలా చెప్తే వినే పిల్లలేనా వీళ్ళు? పోనీ మీకంత ఓపికుంటే మీరు చెప్పచ్చు కదా. అక్కడికి మీరేమో వాళ్ళకి పరమ శాంతస్వరూపులు, నేనేమో రాకాసిని అనేనా మీ ఉద్దేశం? హోంవర్క్ చేయించడము, చదివించడము అన్నీ నేనే చూసుకోవాలి. అసలే సిలబస్ ఎక్కువగా ఉంటోంది. మధ్య మధ్యలో పరీక్షలొకటి, అవి వాళ్లకో నాకో అర్థమై చావడం లేదు. ప్రాజెక్టులు, డ్రాయింగులంటూ దుంప తెంపుతున్నారు. వాటికోసం బజార్లంపట తిరిగి తిరిగి నా తల ప్రాణం తోక్కొస్తోంది. విసురుగా అంది సుందరి. అందుకే కదటోయ్ నిన్ను ఉద్యోగం చేయొద్దని చెప్పాను, 2 చోట్ల కష్టపడలేవని. ఈ చాకిరీ పని 10 ఉద్యోగాల పెట్టు. ఓ వామ్మో, ఓ మెప్పు మహర్బానీ ఏమన్నా ఉన్నాయి గనుకనా గానిగెద్దు బతికయి రోత పుడుతోంది. మూతి 3 వంకర్లు తిప్పింది సుందరి. కదలొద్దనానా, చెప్తే వినవు. మొండితనంలో మేనత్తను మించిపోయావు. పిల్లబుగ్గ సుందరి చేతిలో 2 అంగుళాలు సాగింది. దాంతో పిల్ల గొల్లుమనడం, సుందరం కయ్యిమనడం ఒకేసారి జరిగాయి. మధ్యలో మా చెల్లెలి మాటెందుకెత్తావు? తిట్టుకుంటే నీ పిల్లలను తిట్టుకో అని ఎగిరాడు సుందరం. అవును, నా పిల్లే, కాని బుద్ధులు మీ చెల్లివే కదా. అత్తయ్యగారు చెప్పిన మాట ఒక్కటైనా చెవిని ఎక్కించుకునేది కాదు, ఆవిడ్ని ఏడిపించుకు తినేది. నిజం చెప్పండి, ఛాలెంజ్ చేస్తున్నట్లు అంది సుందరి. అబ్బో, అత్తయ్యగారు ఆవిడ ప్రతి మాట నీకు విసుగ్గానే ఉండేది. పోయింది కాబట్టి ఇప్పుడు మంచిదైపోయిందా? కౌంటర్ ఇచ్చాడు. అనండి, ఎంత బాగా చూసినా నేను పరాయింటి నుంచొచ్చిన దాన్నేగా. మీరు ఒకటే. ముక్కు చీదేసింది. చాలే, నీ నెత్తిమీద నీళ్లకుండుంటుంది ఎప్పుడు. ఆ రవిగాడు ఇంకా బాత్రూం నుంచి వచ్చినట్లేడు. స్కూల్కి టైం అవుతోంది. ఏమైనా జ్ఞానం ఉందా వాడికి? ఏమైనా అంటే సమాధానం చెప్పుకుంటా నుంచుంటాడు. నానిముచ్చి వెధవ, చురుకు లేకుండా మన్ను తిన పాములా ఉండడం ఎవరి పోలికొచ్చిందో వ్యంగ్యంగా అన్నాడు. మీరు డైరెక్ట్గా అనకపోయినా మా అన్నయ్యనే అంటున్నారని నాకు తెలుసు. ధైర్యం ఉంటే నాలా మొహం మీద అనాలి. ఇలా మెలికి మాటలు మా ఇంటా వంట లేవు. దులిపేసింది సుందరి. అవును పాపం, మిమ్మల్ని చెప్పే ఎవరినైనా చెప్పాలి. ఎదుటి వాళ్ళని దులిపేయడమే నిజాయితీ అనుకుంటారు. ఎక్కడికి పోతుంది పుట్టుకుతో వచ్చిన బుద్ధి? అవును, పుడకలతో కాని పోదు. నిండింట్లో ఇలాంటి మాటలనడం మీకే చెల్లిందే. విసురుగా జడవేయడం ముగించి పిల్లను ముందుకు తోసింది. అద్దంలో చూసుకున్న ఉష, ఇవాళ బుధవారం స్పోర్ట్స్ డే కదా, వైట్ రిబ్బన్లు వేయలేదేంటి అంటూ రాగం తీసింది. కావలసిన రిబ్బన్లు ముందే తెచ్చి పెట్టుకోవాలిగా. అంతా అయ్యాక మొదలు పెడతావు. నేనేదో ఖాళీగా ఉన్నట్టు పొద్దున్నుంచి ఒంటి చేత్తో చేసుకుంటున్నాను. ఇంకా క్యారియర్లు సర్దాలి. కాని కాసిన్ని కాఫీ నీళ్లు గొంతులో పోసుకోవడమే కష్టమైపోతోంది. జీరగా ధ్వనించింది సుందరి గొంతు. ఏదో బండలెత్తినట్టు ఆపసోపాలు పడతావు ఎప్పుడు చూసినా. ఎవరింట్లో పని వారు చేసుకోవడం కూడా బ్రహ్మాండమే. భర్త మాటల్లోని వెటకారానికి సుందరికి ఒళ్లంతా కారం రాసినట్లయింది. అదే మరి నేను మొత్తుకునేదిను. మీరు ఆఫీస్కు వెళ్లేలోగా ఒక చెయ్యి వేస్తే నాకు పని తెవులుతుంది. మా అన్నయ్య చక్కగా సాయం చేస్తాడు. మా వదిన అదృష్టవంతురాలండి అని నిట్టూర్చింది. అలా ఆడంగి పనులు చేయడం మా ఇంటా వంట లేదు ఈసరించాడు సుందరం. మా ఆఫీసులో పనిచేసే మాధవిగారు ఇంటా బయట ఎంత బాగా సమర్థించుకుంటారో. ఎప్పుడు చూసినా నవ్వు మొహంతోనే ఉంటుంది. పనుల్లో ఆడా మగ తేడాలు చూపించడంలోనే మీ సంస్కారం బయటపడుతోంది. మీరు తెగ పొగుడుతున్నారే ఆ మాధవిగారిని. దానికి కారణం ఆవిడ భర్త కృష్ణమూర్తిగారు. ఆడపని మగపని అని తేడా లేకుండా ఇద్దరం అన్నీ కలిసి చేసుకుంటామని ఆవిడే చెప్పారు. ఆ విషయం మాత్రం తమరికి ఎక్కదు. సర్లేండి, మనిద్దరికీ ఇదెప్పుడూ ఉండేదే గాని నేనివాళ బజారుకి పోలేను. మీరే ఏవో 2 కూరలు తెచ్చి పడేయండి అంటూ నీరసంగా సోఫాలో కూలబడింది సుందరి. ఏమిటలా అయిపోతున్నావు? జ్వరంగాని వచ్చిందా ఏంటి? సుందరి మెడమీద చేయి వేస్తూ ఆదుర్దాగా అడిగాడు. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళనా అని భర్త ఆదరంగా అడిగిన తీరుకి ఆమె కళ్లలోకి నీరు చేరింది. ఛా, ఏమిటిది చిన్నపిల్లలా అంటూ ప్రేమగా దగ్గరికి తీసుకుని కళ్ళొత్తాడు. మరేం లేదు, నేను బానే ఉన్నాను అని సుందరి చెప్తున్నా వినకుండా ఆఫీస్కి ఫోన్ చేసి సెలవు చెప్పేశాడు. కూరగాయలు తెచ్చాడు. వంటలో సాయం చేశాడు. ఆ రోజంతా ఒకరికి ఒకరు అన్నట్లు గడిపారు. చీటికి మాటికి ఒకరినొకరు బాధ పెట్టుకోకూడదు అని నిర్ణయం తీసుకున్నారు. మా అమ్మమ్మ చెప్పిందండి, భార్యాభర్తల తగువులు అద్దం మీద ఆవగింజల్లాంటివి, ఎంతోసేపు నిలవని అంది సుందరి. అలాగా, నేను ఇంకోటేదో విన్నానే చిలిపిగా అన్నాడు సుందరం. ఏ విన్నారేంటి అంది సుందరి నవ్వు దాచుకుంటూ. మొగుడు పెళ్లాల గొడవలన్నీ పడక గదిలో పరిష్కారమైపోతాయట. గొప్ప రహస్యం చెప్తున్నట్లు చెప్తున్న భర్తని చూసి కిలకిలా నవ్వింది. అరమరికలు లేని ఆనందంతో ఇద్దరూ ఆదమరిచారు ఆ రోజు. మర్నాడు సుందరం బాత్రూం నుంచి అరుస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పాలి సోప్ అవగానే కొత్తది పెట్టమని? ఇంత బద్ధకం ఏమిటోయ్ నీకు
అంటూ అరిచాడు. సోప్ ఉందో లేదో చూసుకోకుండా బాత్రూంలో దూరి కూర్చున్నారు. వంట పని చూడనా, పిల్లల పని చూడనా, మీకివన్నీ అందిస్తూ కూర్చోనా? పైగా బద్ధకం అనడం ఒకటి. మిమ్మల్ని ఇలా పెంచి కట్టబెట్టిన ఆ మహాతల్లిని అనాలసలు. మాటలు జాగ్రత్తగా రాని. మధ్యలో మా అమ్మేం చేసింది? ఎప్పుడూ ఆడిపోసుకుంటూ ఉంటావు. ఇప్పుడసలు ఆవిడ ఊసెందుకు? ఆవిడ ఊసెందుకంటారేంటి? మా వాడంత మంచివాడు, బుద్ధిమంతుడు ఇంకొకడు ఉండరని మా వాళ్ళని బుట్టలో వేసుకుంది ఆవిడే కనుక. మా అమ్మాయికి నోట్లో నాలిక లేదు, అమాయకురాలని మీ నాన్న చెప్పాడుగా. అంటే ఏమిటిప్పుడు? నేను గయ్యాళ్ళనా? నడుం మీద చేతులు వేసుకుంటూ కళ్ళు పెద్దవి చేసింది. నేననడం దేనికి? స్పష్టంగా కనపడుతుంటే. ఇంతకీ సబ్బు తెచ్చావా లేదా? తేక చస్తానా? ఇదిగో జలకాలాడి తొందరగా తెవిలిరండి. మళ్ళీ టిఫిన్ చల్లారిపోతుందంటూ అదో గొడవ. అవును పాపం, నా వల్ల నీకెన్నో ఇబ్బందులు. మరి ఉన్నమాటంటే ఉలికెక్కువని ఊరికే అన్నారా? మన పెళ్లిలో మీ వాళ్ళు టిఫిన్ చల్లారింది అంటూ ఎంత రాద్ధాంతం చేశారు. మర్చిపోయే సంగత? అబ్బో, అక్కడికి మీ వాళ్ళు మా అడుగులకు మడుగులొత్తుతున్నట్లు మాట్లాడుతున్నావు. మీకసలు మర్యాద మన్ను తెలిసి చేస్తేగా. ఆగండి అక్కడ. మా వాళ్ల మర్యాదలకే వంకలు పెడుతున్నారు. కాశీ ప్రయాణం అప్పుడు గడ్డం కింద బెల్లం ముక్క పెట్టిన మా అన్నయ్యకి కాస్త మంచి ప్యాంటు షర్టు పెట్టడానికి మొహం చూసుకున్నారు మీ వాళ్ళు. బుక్ మీట్ కి తిరిగి స్వాగతం. పొద్దున్న లేచినప్పటి నుంచి ప్రతి చిన్న విషయానికి కొట్టుకునే సుందరంల చిలిపి గొడవలు విన్నాం కదా. ప్రతి ఇంట్లో ఉండే ఈ చిన్న చిన్న పట్టింపులు, అలకల నడుమ ఈ భార్యాభర్తల కదా ఈరోజు ఎక్కడికి చేరుతుందో చూద్దాం. మీరు మా వాళ్ళకి పెట్టిన బట్టల మాటేంటి? మంచివాళ్ళు కాబట్టి అల్లరి చేయలేదు. మీరు మీ మంచితనాలు. సుందరి మూతి 30 వంకర్లు తిరిగింది. చాలే, ఎక్కువగా తిప్పకు, చూడలేక చస్తున్నాను. అవును, పెళ్లైన కొత్తలో ఇదే మూతి తెగ ముద్దొచ్చేది. అంతేలేండి, మగవాళ్ల మనసులు శ్రావణ మేఘాల్లాంటివని ఊరికే అనలేదు. ముక్కు ఎగబీల్చింది సుందరి. శ్రావణ మేఘాల్లా నువ్వు వర్షిస్తూనే ఉంటావేం? వెక్కిరింపుగా అన్నాడు సుందరం. శ్రావణ మేఘాలు ఎప్పుడు కురుస్తాయో మానతాయో చెప్పలేనట్లు మగవాళ్ల ప్రేమలు కూడా మారిపోతాయట. ఎటొచ్చి మా ఆడవాళ్లే వెరిమొహాలం. ముక్కు చేదరించింది. అయ్య బాబోయ్, ఇప్పుడు కుళాయి విప్పకు, నాకు ఆఫీస్కి టైం అయిపోయింది అంటూ గబాగబా టిఫిన్ నోట్లో కుక్కుకోవడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా తినండి, పొలమరగలదు. కంగారుగా అంటూ మంచినీళ్ల గ్లాస్ తెచ్చి టపీమని ప్లేటు పక్కన పెట్టింది. గడగడ మంచినీళ్లు తాగి లేచాడు. హెల్మెట్ సోఫాలో పెట్టాడు. మర్చిపోకండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. నువ్వు కదులు మరి, త్వరగా ఎదురుగా. నువ్వెదురొస్తే నా పనులన్నీ జూమ్ జామ్ అయిపోతాయి. సాయంత్రం త్వరగా వచ్చేస్తాను. పిల్లల స్లిప్ టెస్ట్లు అయిపోతాయన్నారు కదా. పార్కుకు వెళ్దాం, బీ రెడీ. హుషారుగా గడప దాటాడు సుందరం. నేను ఎదురు రాకపోతే ఈయనకు మనసులో ఉండదు. మురిపెంగా అనుకుంటూ నవ్వుకుంది. సాయంత్రం పిల్లలు సుందరి రెడీ అయ్యి ఎదురు చూపులు పెట్టుకున్నారు. త్వరగా వస్తానన్నవాడు మామూలు టైంకి కూడా రాకపోయేసరికి పిల్లలు ఉసూరుమంటూ టీవీ ముందు కూర్చున్నారు. ఏదో అర్జెంటు పని తగిలుంటుంది, ఇంకోసారి తప్పకుండా వెళ్దాం అని వాళ్ళని బుజ్జగించి సమాధానపరిచింది. ఫోన్ చేస్తుంటే ఎంగేజ్ వస్తోంది. వంట చేసి పిల్లలకి పెట్టేసింది. ఆమె మనస్సు కుతకుతలాడుతోంది. తనంతట తానే పెందరాళ్లే వస్తానన్న మనిషి ఇంటి ధ్యాసే పట్టించుకోకుండా ఉన్నాడు. పోనీ అంతగా పనుంటే ఫోన్ చేసి ఒక్క ముక్క చెప్పొచ్చుగా. పెళ్లమే కదా అని లోకువ. ముందంతా ఖర్చుగా ఆలోచించిన ఆమెకు ఎంతసేపటికి భర్త ఫోన్ ఎత్తకపోయేసరికి కంగారు మొదలైంది. పిల్లలు నిద్రలకు పడ్డారు. అసలే ఎన్నో యాక్సిడెంట్ల గురించి వింటున్నాం. ఏమీ అవ్వలేదు కదా అనే ఆలోచనకే ఆమె మనసు సుడిగాలిలో దీపంలా రెపరెపలాడుతోంది. 10 దాటాక ఇల్లు చేరాడు సుందరం. విసురుగా ఏదో అనబోయి అతని వాలకం చూసి తమాయించుకుంది. కుర్చీలో కూలబడి తల వెనక్కి వాల్చి కళ్లమీద చెయ్యి వేసుకున్న అతన్ని చూస్తే ఆమె గుండె గుబగుబలాడింది. పరుగున వెళ్లి మంచినీళ్లు తెచ్చి ఇచ్చి, ఏమైందండి అంది భుజం మీద చెయ్యి వేస్తూ. మా ఆఫీసులో సర్వర్ శాంతమ్మ చాలా మంచిదని, భర్త పోయాక ఆ జాబ్ చేస్తూ పిల్లలిద్దరినీ కష్టపడి చదివిస్తోందని చెప్పాను కదా. అవును, 2 పిల్లలు తల్లికి సాయంగా ఉంటూ కష్టపడి చదువుకుంటున్నారని చెప్పారు కూడాను అంది. అయితే అన్నట్టు చూస్తూ, శాంతమ్మ ఇవాళ్ల ఉన్నట్టుండి పడిపోయింది. హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. ఆమెకి లంగ్ క్యాన్సర్ బాగా పెరిగిపోయిందట. చాన్నాళ్లుగా దగ్గొస్తుంటే ఏదో మందు వేసుకుంటూ నెట్టుకొస్తున్నట్టుంది. పిల్లల్నే తప్ప తన ఆరోగ్యం పట్టించుకోదు. పిల్లలు 10th ఇంటర్ చదువుతున్నారు. ఆమెకేమైనా అయితే ఆ పిల్లలు ఏమైపోతారో పాపం బాధపడ్డాడు. భర్త సున్నిత మనస్తత్వం తెలిసిన సుందరికి అంతా అర్థమైంది. బాధపడకండి, మరీ చిన్నపిల్లలు కాదు కదా. కష్టం సుఖం తెలిసిన వాళ్ళు. ఆఫీసులో అందరూ తలా కొంత వేసుకుని సాయం చేస్తే వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. దిగులు పడితే లాభం ఏమిటి? ముందు జరగాల్సింది చూడాలి. ఈ రంగనాథం మావయ్య పేద విద్యార్థులకు సాయం చేస్తూ ఉంటాడు. ఎవరైనా కష్టపడి చదువుకునే పేద పిల్లలుంటే చెప్పమని ఫీజులు కడతానని చాలాసార్లు చెప్పాడు. ఆయన పిల్లలిద్దరూ కూడా బాగా సంపాదించుకుంటున్నారు. తన పెన్షన్తో మంచి పనులు చేయాలని ఆయన తపన. వీళ్ల గురించి ఆయనకు చెబుదాం. పెట్టలేకపోయినా పెట్టే చెయ్యి చూపించాలంటారు. ఇంకా ఆలోచనలు వదిలి లేవండి, ఫ్రెష్ అయి వస్తే అన్నం పెడతాను. చెయ్యి పట్టి లేవదీసింది. నువ్వు చాలా తెలివి సమర్థత ఉన్నదానివి సుందు. ఎంత పెద్ద సమస్యనైనా
ఇట్టే తేల్చేస్తావు. నీ మాటలతో నా మనసు తేలికపడింది మనస్ఫూర్తిగా అన్నాడు సుందరం. నన్ను తర్వాత పొగడొచ్చుగాని ముందు వీటన్నిటికీ మీరిలా కదిలిపోవడం మానుకోవాలి. అయినా కష్టాలనేవి మనుషుడికి కాక మానుడికొస్తాయా? చిరునవ్వుతో అంటున్న భార్య వైపు ప్రేమగా చూశాడు. నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచింది సుందరి. బావగారు స్పాట్ వాల్యుయేషన్కి వెళ్తున్నారట. చెల్లాయి పిల్లల్ని తీసుకునొస్తానని ఫోన్ చేసింది. 10 రోజులుంటుందట. నెమ్మదిగా అన్నాడు సుందరం. అన్నలుంగారికి చెల్లెలుంగారి నుంచి ఫోన్ వచ్చిందనమాట. ఎప్పుడైనా ఒక్కసారైనా ఇలా రావాలనుకుంటున్నాను. నీకు పుట్టింటికెళ్లే ప్లాన్ ఏమైనా ఉందా అని మాట వరుసకైనా అడిగిన పాపాన పోదు. ఈసడింపుగా అంది సుందరి. ఎవరికి చేస్తే ఏమిటి, తేలిగ్గా తీసేయబోయాడు. అవునవును, ఇలాంటి వాటికి మీకేమీ పట్టింపులుండవు. అదే మా వాళ్ళెవరైనా ఏ ఊరో వెళ్తూ దారే కదా అని ఒక పూట దిగినా ముందు చెప్పి రాలేదని తెగ గుంజుకుంటారు. సర్లేబోయ్, దానికి మాత్రం ఎవరున్నారు? ఎక్కడికెళ్తుంది? కావాలంటే అదొచ్చెళ్ళాక నువ్వు పుట్టింటికి వెళ్ళి 4 రోజులో 10 రోజులో ఉండిరా నచ్చ చెప్తున్నట్లు అన్నాడు. విపరీతంగా మీరంతగా సోప్ వేయక్కర్లేదులండి. ఆడపడుచు ఇంటికొస్తోందంటే ఏడ్చే రకాన్ని కాదు. కాకపోతే నాకివ్వాల్సిన గౌరవం నాకివ్వడం లేదనే నా బాధ. ఏదో లేదు, చిన్నపిల్ల, దానికిలాంటివేవీ తెలీవు. ఏమిటి చిన్నపిల్ల? నాకంటే ఆవిడగారు 6 నెలలు చిన్నంతే. నేను మీకు నాపసానిలా కనపడ్డం, ఆవిడ చిన్నబొట్టిలా కనపడ్డం మామూలైపోయింది. ధ్వజమెత్తింది సుందరి. ఇంతకీ ఏమంటావు? విసుగు ధ్వనించింది అతని గొంతులో. ఏమంటాను? ఏమీ అనను. ఏమైనా అనడానికి నా మాట ఎప్పుడు చెల్లిందని? వదినా మరదళ్ళన్నాక చీరలు సింగారించుకుని పెళ్లిళ్లకి పేరంటాలకి తిరగడమే కాదు, ఒకరికొకరు సాయాలు చేసుకోవాలి. మా పుట్టింటికి వెళితే నేను మా వదిన సరదాగా కబుర్లు చెప్పుకుంటూనే అన్ని పనులు చక్కబెట్టుకుంటాం. మీ చెల్లెలొచ్చిందంటే చాలు, ఇటు పుల్లాటు పెట్టదు. ఎంతసేపు ఆ ఫోన్ పట్టుకుని కూర్చుంటుంది. పిల్లల్ని కూడా పట్టించుకోదు. ఇక పనమ్మాయి చుట్టాలొచ్చారంటే సరి, ముందే నాగాలు పెడుతుంది. అన్ని పనులు చేయలేక నా నడుం పడిపోతుంది. సుందరి మాటల్లో నిస్సహాయత కనపడింది. ఆమె మాటల్లోని నిజం సుందరం మనసుకి తాకింది. ఈసారి నేను కూడా కొంత సాయం చేస్తాను సరేనా? ఓదార్పుగా అన్నాడు. సర్లేండి, ఏదో నా బాధ చెప్పానంతే. రానివ్వండి. ఆడపడుచంటే అర్ధమొగుడు అంటారుగా, ఈ మొగుడుగారికి ఆ అర్ధమొగుడుగారికి సేవలు చేసి తరిస్తాను విసురుగా అంది. అలా అంటుంటావు కాని నీ మనసులో ఏమీ ఉండదని నాకు తెలుసు సుందు. నవ్వడానికి ప్రయత్నం చేశాడు. గిల్లి జోలపాడటం మీకు తెలిసిందేగా, ఎవరికి తెలుసు? ఏమిటోయ్, నన్ను మరీ అలా లెక్కేస్తున్నావు? మరే, ఎందుకంటే మీరిద్దరూ లెక్కల్లో మనుషులు కదా. బాబోయ్, ఇక్కడి నుంచి పారిపోవడం నయం. అవును, ఎప్పటినుంచో నాకో డౌటు. అసలు మన జాతకాలు కలిశాయని సిద్ధాంతి గారు ఎలా చెప్పారంటావు? ఎప్పుడూ ఏదో ఒక పోట్లాట. క్వశ్చన్ మార్క్ మొహం పెట్టిన సుందరంతో, అదేనయ్యా సుందరం సంసారంలో సరిగమలంటే, బోధ చేస్తున్నట్లుగా అరచెయ్యి పైకెత్తి చూపించి నవ్వేసింది సుందరి. ఇది ఇవాల్టి బుక్ మేట్. అలా 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 అనంతంగా. రచించిన వారు తాడిమేటి శ్రీదేవి. ఈ కథ ఈనాడు ఆదివారం ఫిబ్రవరి 25, 2024 సంచిక నుండి తీసుకోబడింది.